హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సుమన్ టీవీ ఏదైతే సూర్యాపేటలో కులహంకార హత్య ముందస్తు నుంచి సుమన్ టీవీ ఏదైతే చెప్తుందో అదే జరిగింది. అదే తీరులో క్రైమ్ అయితే సీన్ అయితే ఇక్కడ ఈరోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఎవరైతే నిందితున్నారో వారిపై ఎటువంటి కేసులు నమోదు చేశారో ఆ కేసుల పటిష్టత ఎంత ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు హైకోర్టు న్యాయవాది దివాకర్ గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు అయితే భార్గవి కుటుంబీలందరూ కూడా హత్యకు పాల్పడిన వారందరినీ కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఎటువంటి కేసులు వాళ్ళ మీద నమోదు చేశారు? వాళ్ళ మీద ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి మర్డర్కి సంబంధించినటువంటి సెక్షన్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఉన్నటువంటి 3(2)V షెడ్యూల్డ్లో ఉన్నటువంటి సెక్షన్లు వాళ్ళపై నమోదు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మేము ప్రొద్దున ఇక్కడికి వచ్చాము ఫ్యాక్ట్ ఫైండింగ్లో భాగంగా. కాబట్టి ఇక్కడ పోలీసులను ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారిని కలిసి ఆ సంబంధిత బాధిత కుటుంబానికి వారికి ప్రొటెక్షన్ కల్పించాలని చెప్పి కూడా ఎస్పీ గారితో మాట్లాడాము. అదేవిధంగా బాధితులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటనంటే పోలీసులు కొంత ఈ కేసులో శ్రద్ధ చూపట్లేదని వాళ్ళు కొంత బాధ వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఎస్పీ గారిని కలిసి చెప్పాము. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నటువంటి అక్కడ విజిట్ చేయకపోవడం కానీ, లేకపోతే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ని సీజ్ చేయకపోవటం కానీ, లేకపోతే వాళ్ళ స్టేట్మెంట్స్ని ఇంత 2 రోజులు 3 రోజులు గడుస్తున్నా రికార్డ్ చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఏంటనంటే కేసు కొంత అలసత్వాన్ని చేసే విధంగా ఉన్నాయి. కేసు కొంత తప్పుదోవ పట్టే విధంగా కూడా ఉంటుందని చెప్పి కూడా మేము ఎస్పీ గారికి తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిచి వారు మాట్లాడారు. మరి అదేవిధంగా తర్వాత మేము కలిసిన తర్వాత ప్రెస్ మీట్ కూడా ఎస్పీ గారు నిర్వహించారు. కాబట్టి మేమేమంటున్నామనంటే ఇలాంటి కేసులు జరిగినప్పుడు ముఖ్యంగా మనకి ఇలాంటి కేసులలో ఎవిడెన్స్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారయ్యా అంటే పోలీసులు ఎప్పుడైతే చాలా అలర్ట్గా ఉండి ఇలాంటి కేసులు అయినప్పుడు ఎవిడెన్స్ మ్యానిపులేట్ కాకుండా ఈ సంఘటన జరిగిన వెంటనే స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిని సీజ్ చేసుకోవటం, వాటిని తీసుకోవటం, స్పాట్ని ఎమ్మటే ఎవరు రాకుండా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మార్చటం, ఇవన్నీ చెయ్యాలి బేసికల్గా. కానీ పోలీసులు 2 రోజులు 3 రోజులు గడపగా వస్తుంది. అయినప్పటికీ కూడా సంఘటనా స్థలము అదేవిధంగా సంఘటన ఒక దగ్గర జరిగింది, అదేవిధంగా బాడీని ఇంకొక దగ్గర డంప్ చేశారు. సో రకంగా ఇట్లా 2-3 స్థలాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా క్లుప్తంగా పరిశీలించి అక్కడ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద చాలా క్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులలో కూడా పోలీసులు సరైనటువంటి తమ విధులు నిర్వహించకపోతే అది కూడా నేరమే ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద. కాబట్టి ఇదంతా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కేసులను కొంత శ్రద్ధగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము కూడా ఎస్పీ గారికి చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు మరి బాధిత కుటుంబాన్ని స్టేట్మెంట్ తీసుకోవడానికి డిఎస్పీ గారు ఇక్కడికి వారిని తీసుకురావడం అనేటువంటి జరిగింది. మేము కూడా ఇప్పుడు అక్కడ ఉండబోతున్నాం. వాళ్ళపై అక్యూజ్డ్పై నమోదు చేసిన కేసుల తీవ్రత ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది, శిక్ష పడేంత వరకు ఎంత టైం పడే అవకాశం? ముఖ్యంగా ఇవి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి సెక్షన్లు మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో పెట్టిన లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్స్ అండి. నిజంగా ఆధారాలు పోలీస్ వ్యవస్థ కొంచెం పటిష్టంగా ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంది ఈ కేసులలో. కాబట్టి దానికి పోలీసులు కృషి చేసి ఎక్కడా కూడా ఎవిడెన్సెస్ ఎక్కడా కూడా కొంచెం కూడా నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత మేము కూడా మా తరపున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవిడెన్సెస్ని కొంత ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే గట్టిగా వాళ్ళ పైన ఉంది. ఇది ఏదైతే కేసులు ఏదైతే నిందితులపై ఉన్నారో, భార్గవి కుటుంబ సభ్యులు ఉన్నారో వారిపై నమోదు చేసిన కేసులు ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో కొద్దిగా పోలీసులు ఏదైతే ఇందులో ఏదైతే స్ట్రైట్గా వ్యవహరించి ఎవిడెన్స్లన్నీ కూడా సజావుగా కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మేమంతా కూడా పోలీసులపై అయితే నమ్మకంగా ఉన్నామని కూడా అడ్వకేట్ చెప్తా ఉన్నారు.